పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అన్నారా లేదా? ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అన్నది లేకుండా చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. అంతేకాదు, ఇదే విషయాన్ని నేను మేనిఫెస్టోలో పెట్టాను. నాకు మేనిఫెస్టోను అంటే బైబిల్తో, ఖురాన్తో, భగవద్గీతతో సమానమని చెప్పాడు జగనన్న గారు. అలాంటిది మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం అవ్వకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారే మద్యం అమ్ముతుంది. ఈరోజు సర్కారు అమ్మిందే కొనాలి. సర్కారు ఏమమ్ముతే అదే కొనాలి. సర్కారు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఆఖరికి 25% మన రాష్ట్రంలో కల్తీ లిక్కర్ వల్ల గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ. అయినా క్వాలిటీ చెక్స్ ఉన్నాయా? సర్కారే కల్తీ చేసి అమ్ముతుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా మాట్లాడు. సర్కారు అమ్మిందే కొనాలి. ఏమమ్ముతుంది సర్కారు? భూమ్ భూమ్ అంట, డిఎస్సి అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట. మనకు కావాల్సినన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఏం చెప్పాలి వీళ్ళకు? అది కూడా క్యాష్ మాత్రమే ఇచ్చి కొనాలట. డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎందుకంటే ఇది ఒక లిక్కర్ మాఫియా కాబట్టి. ఎవరికి ఎంత అమ్ముతున్నామో ఏది లెక్కలేదు. స్టేట్ కు ట్యాక్స్ వస్తుందో లేదో లెక్కలేదు. సెంటర్ కి ఎంత ట్యాక్స్ పోతుందో లెక్కలేదు. మొత్తం అంతా డబ్బులు మొత్తం సర్కార్ జోబుల్లోకే పోతున్నాయి. మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది. ఏం చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్ను వేసి కాపలా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డిబేట్లాడుతుంది కదా. మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ 3 గురించి, జియో నంబర్ 3 అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోనీ ఆ భద్రత ఉందా ఈరోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు, గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జియో 3ను రద్దు చేస్తాం. మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. ఈరోజు జియో 3ని రద్దు అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3ను అమలు చేస్తాం. స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. అలాగే 170 కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు, వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు రావాల్సిన హక్కులు మీ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాట